హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం డివైడ్ స్టార్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ గురించి తెలుసుకుందాము. ముందుగా చూడండి, ఈ డివైడ్ స్టార్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి పవర్ సర్క్యూట్, 2 కంట్రోల్ సర్క్యూట్. ముందుగా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ప్రాక్టికల్గా కూడా తెలుసుకుందాము. ఓకే వ్యూవర్స్, చూడండి. ముందుగా నేను 3 లైన్స్ని తీసుకున్నాను, L1, L2, L3. ఈ 3 లైన్స్ని చూడండి, 3 పోల్ MCB. ఈ 3 పోల్ MCB యొక్క ఇన్కమింగ్ 135 దగ్గర L1, L2, L3ని కలిపాను. అక్కడ నుంచి MCB యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి 246 దగ్గర అవుట్ గోయింగ్ తీసుకొచ్చేసి ఈ కాంటాక్టర్ యొక్క ఇన్కమింగ్ L1, L2, L3 దగ్గర కలిపాను. ఈ కాంటాక్టర్ యొక్క అవుట్ గోయింగ్ కి థర్మల్ ఓవర్లోడ్ రిలే అని కనెక్ట్ చేస్తాను T1, T2, T3 దగ్గర. అక్కడ నుంచి థర్మల్ ఓవర్లోడ్ అవుట్ గోయింగ్ దగ్గర నుంచి T1, T2, T3కి మోటార్కి కలిపాను. దీన్ని పవర్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు కంట్రోల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాము. మామూలుగా ఈ కంట్రోల్ సర్క్యూట్ డయాగ్రామ్ యూజ్ చేసిన కాంటాక్టర్ని బట్టి ఈ కంట్రోల్ సర్క్యూట్కి సింగిల్ ఫేజ్ తీసుకోవాలా, 3 ఫేజ్ తీసుకోవాలా అని డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నేను ఈ కాంటాక్టర్కి సింగిల్ ఫేజ్ కాంటాక్టర్ తీసుకున్నాను. సో అందుకని నేను సింగిల్ ఫేజ్ ద్వారా ఈ కంట్రోల్ సర్క్యూట్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకని నేను స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి, కాంటాక్టర్ యొక్క L3ని తీసుకొని 415 volts దీన్ని స్టెప్ డౌన్ చేశాను. స్టెప్ డౌన్ చేసి 240 voltsగా కన్వర్ట్ చేశాను. 240 voltsగా కన్వర్ట్ చేశాను. సో అప్పుడు ఫేజ్ వైర్ తీసుకొచ్చేసి సింగిల్ ఫేజ్ MCB కనెక్ట్ చేశాను. అక్కడ నుంచి MCB యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి చూడండి, MCB యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి ఈ థర్మల్ ఓవర్లోడ్ రిలే యొక్క NC 95 దగ్గర కనెక్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఇంకొక చిన్న లూప్ తీసుకొని థర్మల్ ఓవర్లోడ్ రిలే యొక్క NO 98 దగ్గర కనెక్ట్ చేస్తాను. చూడండి, ఇంకో చిన్న లూప్ తీసుకుని 98 దగ్గర కనెక్ట్ చేస్తాను. తర్వాత థర్మల్ ఓవర్లోడ్ రిలే NC ఉంది కదా 96, ఈ 96 కలిపిందని ఇంకొక అవుట్ గోయింగ్ తీసుకొచ్చేసి ఈ NC యొక్క ఆఫ్ పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్ దగ్గర కలిపాను. ఈ ఆఫ్ పుష్ బటన్ యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి ఆన్ పుష్ బటన్కి ఇన్కమింగ్ కలిపాను. ఈ ఆన్ పుష్ బటన్ యొక్క అవుట్ గోయింగ్ తీసేసి కాంటాక్టర్ యొక్క కాయిల్ A1కి కనెక్ట్ చేశాను. ఇక్కడ మనం కాంటాక్టర్ని హోల్డ్ చేయాలి కదా, సో అందుకని ఈ ఆన్ పుష్ బటన్కి ప్యారలల్గా ఈ కాంటాక్టర్ యొక్క NOని కనెక్ట్ చేశాను. 13, ఇక్కడ 14 NO 14. ఈ 14ని తీసుకొచ్చేసి ఆన్ పుష్ బటన్కి ఇన్కమింగ్ దగ్గర కలిపాను. ఇప్పుడు ఈ కాంటాక్టర్ న్యూట్రల్ వైర్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి న్యూట్రల్ వైర్ తీసుకొచ్చేసి కాంటాక్టర్ యొక్క కాయిల్ A2కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ క్లోజ్ అయింది కదా. మనం ఈ ఆన్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాంటాక్టర్ అనేది ఆన్ అయ్యి మోటార్ అనేది తిరుగుతుంది. అలాగే ఈ ఆఫ్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కాంటాక్టర్ ఆఫ్ అయ్యి మోటార్ కూడా ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇండికేషన్స్ ఇవి చూడండి, ఇవి ఇండికేషన్ ల్యాంప్. ఇది ఆన్ ఇండికేషన్ ల్యాంప్, ఇది ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్, ఇది ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్. ఈ ఆన్ ఇండికేషన్ ల్యాంప్కి 13, 14 ఉంది కదా NO, ఈ 13 దగ్గర నుంచి తీసుకుంటాము. ఈ ఆన్ ఇండికేషన్ ల్యాంప్కి ఈ ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్ ఉంది కదా, ఈ ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్ వచ్చేసి ఈ 14 ఉంది కదా NO దగ్గర నుంచి చిన్న లూప్ తీసుకొని 22కి ఇస్తాం NC. ఈ 22 NCకి ఇస్తాం. ఈ NC యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఈ ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్కి ఇస్తాము. ఈ ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్ వచ్చేసి ఈ 96 ఉంది కదా ఇన్కమింగ్ కేబుల్, ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి 98 NOకి ఇస్తాం. అక్కడ నుంచి NO యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్స్కి ఇస్తాం. ఈ 3 న్యూట్రల్ వైర్స్ని తీసుకొచ్చేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ వైర్ తీసుకొచ్చేసి ఈ 3 ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్కి ఇస్తాం. ఓకే వ్యూయర్స్, ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్స్ అర్థమయ్యాయి కదా, కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో. ఓకే వ్యూయర్స్, చూడండి, ఇప్పుడు మనం ఈ ఇక్కడ MCB ఉంది కదా, ఈ MCB ఆన్ చేసినప్పుడు సప్లై అనేది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది నార్మల్లీ క్లోజ్డ్లో ఉంటుంది. నార్మల్లీ క్లోజ్డ్లో ఉండేటప్పుడు సప్లై అనేది దీనికి వస్తుంది. అప్పుడు ఇది ఆన్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ ఆన్ పుష్ బటన్ ఇలా ప్రెస్ చేస్తామో, ప్రెస్ అయ్యి ఈ ఇండికేషన్ ల్యాంప్ అనేది ఆఫ్ అయ్యి ఇది అనేది ఆన్ అవుతుంది. ఈ 2 ఓకే కదా. ఈ ట్రిప్ ఇండికేషన్ ఎప్పుడు అవుతామంటే ఈ మోటార్ అనేది మనకి ఓవర్లోడ్ జరిగినప్పుడు చూడండి, ఈ NC ఉంది కదా, ఈ NC అనేది NO అయిపోతుంది. అప్పుడు ఈ NO అనేది NC అవుతుంది. NC అయ్యి ఇక్కడికి సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోయి మోటార్ కట్ ఆఫ్ చేసేస్తుంది. అప్పుడు మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. మోటార్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇది NC అవుతుంది కదా, అప్పుడు సప్లై అనేది ఇండికేషన్ ల్యాంప్కి వచ్చి ఇండికేషన్ ల్యాంప్ ఆన్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఈ వోల్ట్ మీటర్ గురించి, అమ్మీటర్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలంటే చూడండి, ఇది L1, L2, L3 లైన్స్ కదా, ఏదో ఒక టూ లైన్స్కి ఈ వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేయాలి. నేను వచ్చేసి చూడండి L1కి L2కి కనెక్ట్ చేశాను వోల్ట్ మీటర్ని. అలాగే ఈ అమ్మీటర్ ఉంది కదా, ఈ అమ్మీటర్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయాలి.
సిరీస్లో కనెక్ట్ చేయాలి కాబట్టి L1, L2, L3 ఈ 3 లైన్స్లో ఏదో ఒక లైన్స్కి అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ L3కి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ L3 ఇన్కమింగ్ కేబుల్ అమ్మీటర్ ఇన్కమింగ్ కలిపాను, అక్కడ నుంచి అవుట్ గోయింగ్ తీసుకొచ్చేసి అమ్మీటర్ యొక్క అవుట్ గోయింగ్కి కనెక్ట్ చేసాను, తీసుకొచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేశాను. ఓకే వ్యూవర్స్ చూడండి, ఆ వోల్టీమీటర్ని మనం ఈ 3 లైన్స్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ వచ్చేసి మనం ఈ 3 లైన్స్కి సీదా ఒక లైన్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకే వ్యూవర్స్ అర్థమైంది కదా సర్క్యూట్ డయాగ్రాము. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ లేనప్పుడు సింగిల్ ఫేజ్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలంటే చూడండి, ఇప్పుడు L1, L2, L3 తీసుకున్నాం కదా, ఎక్స్ట్రాగా న్యూట్రల్ కేబుల్ కూడా తీసుకోవాలి. న్యూట్రల్ కేబుల్ని కూడా తీసుకొని ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్లో ఏదో ఒక లైన్ని తీసుకొని న్యూట్రల్ కేబుల్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ని బైపాస్ చేసేసి మిగతాదంతా కంట్రోల్ చేస్తే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాము మనం. చూడండి, MCB, కాంటాక్టరు, థర్మల్ ఓవర్లోడ్ రిలే, వోల్ట్ మీటర్, అమ్మీటర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇండికేషన్ ల్యాంప్స్, సింగిల్ పోల్ MCB, ఆన్ పుష్ బటన్, ఆఫ్ పుష్ బటన్. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం వీటిని కనెక్ట్ చేశాను చూడండి. ఓకే వ్యూవర్స్ చూడండి, ముందుగా 3 ఫేజ్ సప్లైని తీసుకొచ్చేసి MCB యొక్క ఇన్కమింగ్ కలిపాను. MCB యొక్క అవుట్ గోయింగ్ R లైన్ని అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తూ కాంటాక్టర్ యొక్క L1 కలిపాను. ఎల్లో లైన్ బ్లూ లైన్ని వోల్ట్ మీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేసి అక్కడ నుంచి తీసుకొని కాంటాక్టర్ యొక్క ఇన్కమింగ్ దగ్గర L2, L3 దగ్గర కలిపాను. అక్కడ నుంచి OLR కనెక్ట్ చేసి OLR దగ్గర నుంచి మోటార్కి కనెక్ట్ చేశాను. ఈ సర్క్యూట్ వచ్చేసి పవర్ సర్క్యూట్. తర్వాత కంట్రోల్ సర్క్యూట్ కోసము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి సింగిల్ ఫేజ్కి కన్వర్ట్ చేశాను. చూడండి, ఎల్లో లైన్ బ్లూ లైన్ని కనెక్ట్ చేసి సింగిల్ ఫేజ్ సప్లైగా తీసుకొని ఫేజ్ వైర్ని సింగిల్ పోల్ MCB కనెక్ట్ చేసి అక్కడ నుంచి థర్మల్ ఓవర్లోడ్ రిలే NC 95 దగ్గర కనెక్ట్ చేసి అక్కడ నుంచి ఇంకో లూపు NO 98 కనెక్ట్ చేశాను. మళ్ళీ NC యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి స్టాప్ పుష్ బటన్ కనెక్ట్ చేస్తాను. స్టాప్ పుష్ బటన్ నుంచి ఆన్ పుష్ బటన్, ఆన్ పుష్ బటన్ నుంచి కాంటాక్టర్ యొక్క A1కి, కాంటాక్టర్ని హోల్డ్ చేయాలి కదా, సో కాంటాక్టర్ యొక్క NO 13కి కనెక్ట్ చేశాను. మళ్ళీ 14 నుంచి ఆన్ పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు న్యూట్రల్ వైర్ని తీసుకొచ్చేసి కాంటాక్టర్ యొక్క కాయిల్ A2కి కనెక్ట్ చేశాను చూడండి. అక్కడ నుంచి న్యూట్రల్ వైర్ని ఇంకో లూప్ తీసుకొని ఇండికేషన్ ల్యాంప్స్ చూడండి 3 ఇండికేషన్ ల్యాంప్స్కి కనెక్ట్ చేశాను న్యూట్రల్ వైర్ని. ఇప్పుడు ఆన్ ఇండికేషన్ ల్యాంప్కి ఫేజ్ వైర్ని ఎలా కనెక్ట్ చేయాలంటే చూడండి, కాంటాక్టర్ యొక్క NO 13 ఉంది కదా, 13 దగ్గర నుంచి ఆన్ ఇండికేషన్ ల్యాంప్కి కనెక్ట్ చేయాలి. ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్కి వచ్చేసి 14 NO ఉంది కదా, అక్కడ నుంచి చిన్న లూప్ తీసుకొని 22 NCకి కనెక్ట్ చేశాను చూడండి, బ్లాక్ కలర్ కేబుల్ NCకి కనెక్ట్ చేశాను. అక్కడ నుంచి ఇంకొక 21 NC, అక్కడ నుంచి బ్లూ కలర్ కేబుల్ని తీసుకొచ్చేసి ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్కి చూడండి, OLR NC యొక్క ఇన్కమింగ్ 95 ఉంది కదా, అక్కడ నుంచి చిన్న లూప్ తీసుకొని 98కి ఇచ్చాను NO. తరువాత 97 దగ్గర నుంచి ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్కి కనెక్ట్ చేశాను బ్లూ కలర్ కేబుల్. ఇప్పుడు మెయిన్ MCBని ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేసిన వెంటనే వోల్ట్ మీటర్లో చూడండి మనకి 415 volts వచ్చింది కదా, చూడండి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసినప్పుడు మనకి 415 volts చూపిస్తుంది. ఇప్పుడు కంట్రోల్ సర్క్యూట్ ఉన్న సింగిల్ పోల్ MCBని ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేసిన వెంటనే ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్ ఆన్ అయింది. ఇప్పుడు ఆన్ పుష్ బటన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే ఆన్ ఇండికేషన్ ల్యాంప్ కూడా వెలుగుతుంది చూడండి, దాంతోపాటు మోటార్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేశాను. మోటార్ మరియు ఆన్ ఇండికేషన్ ల్యాంప్ ఆఫ్ అయ్యి ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్ ఆన్ అయింది చూడండి. ఓకే వ్యూవర్స్, DOL స్టార్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ పూర్తిగా అర్థమైంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.